కోనసీమకు పర్యాటక శోభ తెచ్చేలా ఆత్రేయపురం సంక్రాంతి ఉత్సవం పేరుతో వేడుకలు నిర్వహిస్తున్నారు. రేపటి నుండి 3 రోజుల పాటు జరిగే ఈ వేడుకలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. జనసేన పార్టీ ఇన్ఛార్జి బండారు శ్రీనివాస్తో ఎమ్మెల్యే బండారు సత్యానందరావు కలిసి ఏర్పాట్లను పరిశీలించారు. ఉత్సవాలలో భాగంగా సర్ ఆర్థర్ కార్టర్ గోదావరి ట్రోఫీ పేరుతో జాతీయ స్థాయిలో స్విమ్మింగ్ డ్రాగన్ పడవల పోటీలు నిర్వహిస్తున్నామని ఎమ్మెల్యే చెప్పారు. జిల్లా వాసులు ఈ ఉత్సవాలలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ప్రజల దృష్టికి తీసుకెళ్లడం వల్లనే ఈ ప్రాంతం ఒక వెలుగులోకి వచ్చింది. దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లడం కోసం మీ అందరి సహాయ సహకారాలు కూడా, మీడియా మిత్రుల యొక్క సహాయ సహకారాలు కూడా కోరుతూ ఉన్నాం. మీరందరూ కూడా ఈ కార్యక్రమాన్ని మీ కార్యక్రమంగా భావించి, ఇది మన కార్యక్రమంగా భావించి, దీనిని ఈ కార్యక్రమ విశేషాలను ప్రపంచానికి తెలియజేయడం కోసం, ప్రజలకు అందించడం కోసం కూడా సహకరించాలని ఈ గత సంవత్సరం ఏ విధంగా మీరు మీ పాత్ర నిర్వహించారో అదే విధంగా ఇప్పుడు కూడా చేయాలని కూడా కోరుకుంటూ ఉన్నాను. ఈ విధంగా ఏదైనా చిన్న చిన్న లోటుపాట్లు ఉన్నా దాన్ని సర్దుకుని మనం ముందుకు వెళ్ళాలని, అందరూ కలిసికట్టుగా దీన్ని ముందుకు తీసుకెళ్లాలని, కొత్తపేట నియోజకవర్గ ప్రజానీకానికి, యావత్ ప్రజానీకానికి, తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రజానీకం కానీ, ఎందుకంటే హైదరాబాద్ ఎడిషన్లో కూడా గత సంవత్సరం ఈనాడు మెయిన్ పేజీ లేదా ముఖ్యమైన పత్రికలు అన్నింటిలో కూడా అక్కడ రావడం జరిగింది. ఈ సంవత్సరం కూడా 2 రోజుల ముందు మెయిన్ పేజీల్లో కూడా కొన్ని పత్రికలు అవకాశం ఇచ్చాయి ఈ కార్యక్రమానికి. మీడియాలో కూడా అనేక ఛానల్స్ లో, పెద్ద ప్రసిద్ధ ఛానళ్ళు, చిన్న అన్ని రకాల ఛానల్లో కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని చాలా ముందుకు దీని యొక్క ప్రాధాన్యతను వివరించడం జరుగుతూ ఉంది. ఈసారి కూడా ఈ యొక్క కార్యక్రమం బాగా జరుగుతుంది, అందులో సందేహం లేదు. వేలాదిగా జనం పాలు పంచుకోబోతూ ఉన్నారు. వందలాది మందిగా పార్టిసిపెంట్స్ కార్యక్రమాల్లో పాలు పంచుకోబోతూ ఉన్నారు. అన్ని రకాల శాఖలు కూడా, ప్రభుత్వ యంత్రాంగం మొత్తం అన్ని రకాల శాఖలు కూడా ఈ కార్యక్రమం దృష్టి సారించి జిల్లా కలెక్టర్ గారు కానీ, ఆర్టీఓ గారు కానీ, లేదా మండల స్థాయి అధికారులు